బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నేపాలీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. కోట్ల రూపాయలను అవలీలగా దోచుకుంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ లో మరో గ్యాంగ్ పేటరేగిపోయింది. పింగళి అనిరుద్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో నేపాలీ దంపతులు 45 రోజుల క్రితం పనిలోకి చేరారు. ఈ నెల 13న అనిరుద్ రెడ్డి దంపతులు ఊటీకి వెళ్లారు. అదే రోజు అర్ధరాత్రి దాటాక నేపాల్ దంపతులు యజమానుల బెడ్రూంలోని లాకర్ను రాడ్డుతో బద్దలు కొట్టి 2 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, రోలెక్స్ వాచ్లతో పరారయ్యారు. ఇక ఈ చోరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. ఎవరైతే నేపాలీ గ్యాంగ్ ఈ మధ్య రెచ్చిపోతుంది అని చూస్తున్నాము, అది ఈ రోజు కూడా మళ్ళీ ఇంకో కేసు బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇదే జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న ఏదైతే 305 ఫ్లాట్ నంబర్ ఉందో ఇక్కడ కూడా అంటే యజమానులు లేని సమయంలో ఇక్కడ నేపాలీ పని మనుషులు ఇక్కడ జాయిన్ అయ్యారు. వాళ్ళు జాయిన్ అయిన 45 రోజులకే ఇప్పుడు దొంగతనానికి పాల్పడ్డారని చెప్తున్నారు. దాదాపు 2 కోట్ల వరకు సొమ్ము కాజేశారు అని అంటున్నారు. అంటే ఇటు దాదాపు అంటే ఏదైతే ఇటు నెక్లెస్లు కావచ్చు, డైమండ్ నెక్లెస్లు, అటు అలాగే రోలెక్స్ వాచ్లు ఉన్నాయి అని అంటున్నారు. అంటే మొత్తానికి 2 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది అని అయితే ప్రధానంగా పోలీసులు ఒక పక్క అంచనా వేస్తున్నారు. అయితే అసలు వీళ్ళు ఎవరు అని అంటే మాత్రం దాదాపు 45 రోజుల క్రితం అయితే పాత పని మనిషి మానేస్తున్నారు అని చెప్పి తెలిసిన వాళ్ళే అని చెప్పి వీళ్ళిద్దరిని అంటే మహేష్ సాహి, అప్సరా అనే 2 దంపతుల్ని ఇక్కడ పెట్టి వెళ్లారు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం చూస్తే మాత్రం ఈ 45 రోజులుగా కంటిన్యూగా ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు. కానీ మొదటగా నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ పని మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ పని మనుషులకు సంబంధించి అంటే పూర్తిగా అంటే వాళ్ళు ఈ పని చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ ఈ సమయానికి వాళ్ళు అంటే ఇటు యజమానులు ఇంట్లో లేని సమయం చూసి వాళ్ళు వెకేషన్ వెళ్తున్నారని చూసి మరి ఇక్కడ వాళ్ళు కట్టర్లు అండ్ ఇంకా ఇటు పనిముట్లు వాడి మరి ఇక్కడ లాకర్లు ఓపెన్ చేశారంటున్నారు. లాకర్లు ఓపెన్ చేసి పూర్తిగా ఏదైతే డైమండ్ నెక్లెస్ తో పాటు ఇటు వాచులు కూడా ఎత్తుకెళ్లారు అని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. అంటే కేసు అయితే నమోదు చేసుకున్నారు. అంటే శుక్రవారం రోజులు యజమానులు బయటికి వెళ్లారు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత రాత్రికి రాత్రే వచ్చి లోపలికి వెళ్ళి మొత్తం సోదా చేసి పూర్తిగా ఏవైతే కాస్ట్లీ ఐటమ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఒంటరి మహిళలను కూడా టార్గెట్ చేస్తున్నారు. వయసు పైబడిన వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా చంపడానికి కూడా వెనకాడడం లేదు ఈ ముఠా. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అనే చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో హారిక, హైదరాబాద్.